అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు మరికొద్ది రోజులు మాత్రం సమయం మిగిలి ఉంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ కూడా ప్రచారంలో నిమగ్నమయ్యారు. అటు టీడీపీకి సంబంధించి కూటమి అభ్యర్థులు, టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించి కూటమి అభ్యర్థులందరూ కూడా ప్రచారంలో దోచుకుపోతున్నారు. ప్రస్తుతం ప్రచారం ఎట్లా సాగుతుంది ఏంటి అనే దాని మీద ఏలూరు జిల్లాకు సంబంధించి అధ్యక్షులు గన్నివీరంజన్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నామినేషన్లు కూడా అయిపోయినాయి, ప్రచారం ఎట్లా సాగుతుంది, ఎన్నికలు ఎట్లా సిద్ధం? మొట్టమొదటిసారిగా ఎన్డీఏ ఏర్పడినప్పుడు చిన్న చిన్న సమస్యలు ఎక్కడైనా సరే, ఏ పార్టీలో అయినా సరే వస్తాం సహజం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పొత్తులో కొన్ని సీట్లు కోల్పోవాల్సి వచ్చినప్పుడు, బీజేపీతో కానీ జనసేనతో కానీ మరి పొత్తు పెట్టుకున్నప్పుడు నాలాంటి వాళ్ళు కూడా సీట్లు మరి వదులుకోవాల్సి వచ్చి ఎన్డీఏకి పనిచేసేటువంటి సందర్భం ఒకసారి మనం అంతా కూడా ఆలోచిస్తే తప్పనిసరిగా మా సీట్లో, మా ఎమ్మెల్యేలో కాకుండా ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించవలసిన సమయం ఇదని చెప్పి నేనైతే వ్యక్తిగతంగా అభిప్రాయపడతా ఉన్నాను. ఖచ్చితంగా మనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎంత బాధ ఉన్నా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఈ రాష్ట్రం నుంచి రాజకీయంగా పారద్రోలకపోతే ఈ రాష్ట్రం అన్ని విధాలుగా కూడా నష్టపోతుంది అనేది ప్రతి ఒక్కరు కూడా గ్రహించారు. కాబట్టి మోదీ గారి యొక్క ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మరి చీఫ్ మినిస్టర్ కుర్చీలో కూర్చొని ఖచ్చితంగా దెబ్బతిన్నటువంటి ఆర్థికంగా కానీ అనేక విధాలుగా కానీ ఇబ్బంది పడుతున్నటువంటి ఈ రాష్ట్రంలో ఒక గాడిన పెట్టాలంటే సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మరి ప్రత్యక్షంగా మరి ఆయన పూర్తిగా సహాయ సహకారాలు ఇచ్చడం మనం అందరం కూడా అభినందించదగ్గ విషయం పవన్ కళ్యాణ్ గారిని. అలాగే మనం ఇక్కడ టీడీపీ, జనసేన పార్టీ గెలిచిన వడ్డిచ్చేవాడు మనవాడు లేకపోతే, ఎందుకంటే ఈ రాష్ట్రం 12.5 లక్షల కోట్ల రూపాయల అప్పులో ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని కూడా ఎవరు కూడా మరి బాగు చేయలేనటువంటి సందర్భం ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఇటువంటి సందర్భంలో ఈ రాష్ట్రాన్ని ఇటువంటి ఆర్థిక మాంద్యం నుంచి గట్టెక్కించాలంటే వడ్డిచ్చేవాడు మనవాడై ఉండాలి. అంటే కేంద్రంలో ఏ సర్వే చూసినా, ఎక్కడ చూసినా నరేంద్ర మోదీ గారు, బీజేపీ ప్రభుత్వం మళ్ళా తిరిగి అధికారంలోకి వస్తున్నటువంటి సర్వేలన్నీ కూడా చెప్తున్నటువంటి సందర్భంలో దేశమంతా కూడా ప్రధాని మోదీ గారు అవుతారని చెప్పి మనందరం కూడా భావిస్తున్న తరుణంలో మోదీ గారి యొక్క ఆశీస్సులు ఉంటేనే ఇక్కడ ఈ రాష్ట్రంలో ఆర్థికంగా కానీ, అభివృద్ధి పరంగా కానీ, ఎందుకంటే ఉదాహరణకి పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలంటే 50,000 కోట్ల రూపాయలు అక్కడ అవసరం ఉంది. మరి కేంద్రం సహాయం చేయాల్సిన అవసరం ఉంది. అమరావతి రాజధాని పూర్తి కావాలంటే అనేక రకాలైనటువంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా అక్కడ రావాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మరి 10 పరిశ్రమలు ఇక్కడికి రావాలంటే కేంద్ర సహకారం కూడా మనకు అవసరం అవుతుంది. ఇవన్నీ కూడా పొత్తుల గురించి ఆలోచించేప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, భాజపా కానీ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా సరే తప్పనిసరిగా మోదీ గారి యొక్క ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ రాష్ట్రం అన్ని విధాలుగా కూడా ముందుకెళ్తుందని చెప్పి రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు భావిస్తున్న తరుణంలో ఖచ్చితంగా మరి మొన్న పొత్తులు కుదిరినప్పుడు చిన్నగా ఎక్కడైనా ఉంటే చిన్న సహజం అటువంటివి ఉన్నా ఈరోజు నామినేషన్లు ఘట్టం పూర్తయింది, స్క్రూటినీలు కూడా పూర్తయినాయి. రేపో ఎల్లుండో విత్డ్రాయల్స్ కూడా అయిపోయాక పూర్తి స్థాయిలో దాన్ని దిగామండి. అంతా కూడా ఖచ్చితంగా మేము చేసేటువంటి ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీగా మేము కానీ, జనసేన పార్టీ కానీ, అలాగే భారతీయ జనతా పార్టీ కానీ ఎక్కడా కూడా ఏ విధమైన అరమరికలు లేకుండా ఖచ్చితంగా మేమంతా కూడా కలిసికట్టుగా పనిచేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయంగా ఈ రాష్ట్రంలో ఉంటే కనుక ఎంత నష్టమో ప్రజలందరికీ కూడా వివరించగలుగుతా ఉన్నాం. ఉదాహరణకి మేము ఆక్వా రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆక్వా రైతు యొక్క కష్టాలు, ఆక్వా రైతు పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా మాకన్నా ఎక్కువ అనిపిస్తున్నటువంటి వాళ్ళకే తెలుసు. ఇదివరకు తెలుగుదేశం పార్టీ హయాంలో ఆక్వా రంగం ఎలా ఉండేది, ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎలా ఉంది. ఇదివరకు వరి పండించే రైతులకి చంద్రబాబు నాయుడు గారి హయాంలో 4 నుంచి 5 రోజుల్లో డబ్బులు వేసేవాళ్ళం, ధాన్యం ఎత్తిన 5 రోజుల్లో. ఈవేళ 3 నెలలు 4 నెలలు కూడా డబ్బులు అయినటువంటి పరిస్థితి వరి పండించే రైతులకి. మరి ఇదే కాకుండా సమాజంలో వ్యాపారస్తులకు వ్యాపారాలు బాగలేదు, ఉద్యోగస్తులకు ఉద్యోగాలు టైంకి జీతాలు లేవు. ఎక్కడ కూడా సమాజంలో ఉన్నటువంటి ఏ వర్గం కూడా పూర్తిగా అసంతృప్తిగా ఉన్నటువంటి సందర్భాన్ని ఒకసారి ప్రజలందరూ కూడా గుర్తు చేస్తామంటే అవును నిజమే, ఖచ్చితంగా మనం అందరం కూడా ఎన్డీఏని గెలిపించాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రజల యొక్క నాడి మా ప్రచారం ద్వారా మాకు అర్థమవుతూ ఉంది. ఖచ్చితంగా వారు వన్ సైడే 160 స్థానాల్లో ఖచ్చితంగా ఎన్డీఏ అసెంబ్లీ స్థానాలు, అలాగే 22 నుంచి 23 స్థానాల ఎంపీ స్థానాల్లో కూడా మా ఎన్డీఏ గెలవడమే కాకుండా రాబోయే రోజుల్లో మోదీ గారి యొక్క ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండి ఈ రాష్ట్రం అన్ని విధాలుగా కూడా ముందుకెళ్లడంలో ప్రత్యక్షంగా మేమంతా కూడా చూసే కార్యక్రమం కాబట్టి మీ ద్వారా ప్రజలందరూ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే
ఒక పరిపాలన చేతగానే ఒక అనుభవం లేనటువంటి ముఖ్యమంత్రిని, తర్వాత ప్రజల యొక్క కష్టాలను ప్రత్యక్షంగా వినలేని చూడలేనటువంటి ముఖ్యమంత్రిని మనం ఎన్నాళ్ళు భరిస్తాం? ఏదో నేను మేట నొక్కుతున్నాను, బట్ట నొక్కుతున్నాను అంటున్నాడు. నువ్వు 10 మందికి బట్టను నొక్కి 100 మంది దగ్గర 10 రూపాయలు వేసి 100 రూపాయలు వెనక్కి లాగేస్తా ఉంటే ప్రజలందరూ కూడా గ్రహించలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే అది ఆయన భ్రమే. ఖచ్చితంగా ఈతకాయ ఇచ్చి తాటిగా కొట్టేస్తున్నాడు అన్న వాస్తవం ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎన్డీఏ విజయం వార్ వన్ సైడ్ ఈ రాష్ట్రంలో. అంటే నిన్న ఉంగుటూరు నియోజకవర్గానికి సంబంధించి మీరు ఉంగుటూరు నియోజకవర్గంలో ఉంటున్నారు, ఉంగుటూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ కూడా. ఉంగుటూరు నియోజకవర్గం సంబంధించి ఎమ్మెల్యే వాసుబాబు నిన్న నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ సందర్భంగా భారీ ఎత్తున జనసందోహం వచ్చింది. ఖచ్చితంగా నామినేషన్ రోజు నా గెలుపు డిసైడ్ అయిపోయిందని చెప్పి ఆయన చెప్తున్నారు. సాధారణంగా మనకి పెళ్లి కొడుకు మాట మాట్లాడతాడు, పెళ్లి కూతురు మాట మాట్లాడతాడు. ఎక్కడైనా సహజం ఇది. మరి మా నామినేషన్ ఎంత తక్కువ వచ్చిందా? వైసీపీ మరి ఎన్డీఏ నామినేషన్ చూసుకుంటే ఏ నామినేషన్కి ఎక్కువ వచ్చారు? ఎక్కడ ఉంది? అధికార పార్టీ వాళ్ళు అధికార దుర్వినియోగం ఎంత చేశారనేది మాకన్నా మీడియా సోదరులుగా మిమ్మల్ని ఒకసారి ఎంక్వైరీ చేయమని కోరుకుంటా ఉన్నాను. మొదటిది. 2, ఉపాధి హామీ కూలీలు వాళ్ళకి పనిలోకి వచ్చినట్టు అటెండెన్స్ చేసి వాళ్ళకి ట్రావెలింగ్ ఇచ్చి, సరే ఏదో మా డబ్బు ఇవన్నీ కూడా ఎవరైనా ఎక్కడ చేసినా అధికార దుర్వినియోగం ప్రస్ఫుటంగా కనిపించింది. వాళ్ళ యొక్క నామినేషన్తో పోల్చుకుంటే మా నామినేషన్ వాళ్ళకన్నా డబల్ జనం ఎన్డీఏ ధర్మరాజు గారి నామినేషన్కి జనసేన పార్టీ అభ్యర్థి మా ఎన్డీఏ నామినేషన్కి వచ్చారు. జనంతో సంబంధం లేకుండా ఈవేళ అంతా కూడా ప్రజలంతా కూడా గుంభరంగా ఉన్నారు. ఎవరు వచ్చినా సరే, మనం వెళ్ళినా అలాగే వైసీపీ వాళ్ళు వెళ్ళినా మరొకళ్ళు వెళ్ళినా సరే ఓటు అడుగుతూ వచ్చినప్పుడు ఎవరైనా సరే వేయనని చెప్పరు కదా. కానీ ఒరిజినల్గా వాళ్ళ మనసులో మటుకి ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ 3 పార్టీల కలయిక ఖచ్చితంగా సక్సెస్ అవుద్ది అనడంలో ఎటువంటి సందేహం లేదు. 2019లో వైసీపీ ఏలూరు జిల్లాను క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడు టీడీపీ చేస్తుందా? సాధ్యమవుతుంది? 100% కూడా ఉభయ గోదావరి జిల్లాలు ఎప్పుడు కూడా ఈ 2 పర్సనల్ మ్యాండేట్ ఉండవు, పార్టీ మ్యాండేట్ ఉంటాయి. ఈ ఉభయ గోదావరి జిల్లాల 34 స్థానాల్లో కూడా 34 స్థానాలు కూడా ఎన్డీఏకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇదే కాదు, రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో కూడా ఇది వరకు మాకు ఒక్క సీట్ లేనటువంటి నెల్లూరు జిల్లాలో కూడా ఇవాళ మెజార్టీ సీట్లు సాధించేటువంటి విషయం సర్వేల ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. అలాగే రాయలసీమలో కానీ, ఉత్తరాంధ్రలో కానీ, విశాఖపట్నంలో కానీ అన్ని ఏ జిల్లా చూసినా ఉమ్మడి 13 జిల్లాల్లో ఎక్కడ చూసినా సరే ఎన్డీఏ ప్రభంజనం ఖచ్చితంగా కనపడుతూ ఉంది. ఖచ్చితంగా మేము విజయం సాధించి తీరుతాం. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా గన్వీరనీయులు చెప్తున్నారు. ఎంత రాష్ట్రంలో అటు రాయలసీమ చూసుకున్నా, కోస్తాంధ్ర కానీ, ఉత్తరాంధ్ర కానీ ఎటు చూసినా సరే ప్రజలందరూ కూడా కూటమి వైపు నిలబడుతున్నారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో అటు కూటమికి సంబంధించిన అభ్యర్థులందరూ కూడా ఘన విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. చంటితో మన ఆర్టీవీ భీమవరం నుంచి. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.